వెల్కమ్ టు వివైశ్య ఆహా ఆసమ్ హవర్ విత్ అనిల్. ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో వివైశ్యలో భాగంగా తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. దీన్ని మన సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని అందరికీ మనకు పరిచయం చేసే కార్యక్రమమే ఆహా ఆసమ్ హవర్ విత్ అనిల్. సో ఈ కార్యక్రమంలో మన సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ గురించి, వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి అండ్ వాళ్ళ లైఫ్ జర్నీ గురించి, వాళ్ళు ఎలా మొదలు పెట్టారు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, ఇంత స్థాయికి రావడానికి వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలాంటి కష్టాలను ఎదుర్కొని వాటిని దాటి ఇంత ముందుకు వచ్చారు, ఇలాంటివన్నీ వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో స్టే ట్యూన్. ఆహా ఆసమ్ హవర్ విత్ అనిల్. మన ఆహా గురించి మీ అందరికి తెలుసు. ఆల్మోస్ట్ రెగ్యులర్గా మన ఫేస్బుక్ లైవ్లో అండ్ యూట్యూబ్ లైవ్లో రెగ్యులర్గా మనం చేస్తున్న ప్రోగ్రామ్స్ ఒక 7-8 ఎపిసోడ్స్ అయ్యాయి. మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ని, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తీసుకొచ్చాము. వాళ్ళ లైఫ్ స్టోరీస్ గురించి, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ గురించి, వాళ్ళ బిజినెస్లో ఏ విధంగా ఆ స్థాయికి, ఉన్నత స్థాయికి వెళ్ళారనే క్రమం గురించి తెలుసుకున్నారు. సో ఆ ఫేస్బుక్ లైవ్ అండ్ యూట్యూబ్ లైవ్లో కాకుండా ఇప్పుడు సరికొత్తగా మన HMTV ఛానల్లో ప్రసారం కాబోతుంది వీక్లీ వన్స్. సో స్టే ట్యూన్. ఆహా. సో ఈరోజు మన ఆహాలో రాబోతున్న మన గెస్ట్ గురించి మీకు కొన్ని చెప్తాను. సో ఆల్మోస్ట్ మీకు తెలిసిన వ్యక్తి, మనకు రెగ్యులర్గా అంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్ ఆయనతోనే స్టార్ట్ అయింది అండ్ మన లైవ్లో వచ్చినప్పుడు కూడా, అండ్ తర్వాత మన ఈ టీవీ కార్యక్రమంలో కూడా ఆయనతోనే ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే నాకు లక్కీ హ్యాండ్ అయినా. ఎక్కడో రాజాం అనే చిన్న గ్రామం నుంచి తను స్టార్ట్ చేసి అమెరికాలో టాప్ 20 CEOస్లో ఒకరిగా ఉన్న ఏకైక భారతీయుడు మన తెలుగు తేజం. ఫోర్బ్స్ ఫైనాన్స్ కౌన్సిల్లో ఉన్న మెంబర్గా ఉన్న ఏకైక తెలుగు తేజం, ఏకైక భారతీయుడు అటువంటి మన అనిల్ గ్రంథి గారు. అండ్ తర్వాత ఆయన వచ్చేసి AG ఫిన్టాక్స్ అనే సంస్థను స్థాపించి ఎంతో మందికి అంటే ఉపాధి కల్పిస్తూ అమెరికాలో అండ్ మల్టీ మిలియనీర్ కంపెనీస్కి, CEOస్కి వాళ్ళందరికీ కూడా ఒక CFOగా ఉంటూ, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తూ, సంపాదన ఒకటి ధ్యేయం కాదు అండ్ మన ఉన్న ఊరికి ఏదైనా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని చెప్పేసి అని ఆ సంకల్పంతో ఒక శ్రీమంతుడు అనాలా లేదా ఒక చిన్న గ్రామంలో తెలుగు మీడియం చదువుకుంటూ వెళ్ళి ఒక USAలో టాప్ 20 CEOస్లో ఒకరిగా ఉన్నటువంటి మహర్షి అని చెప్పనాలా. సో ఈరోజు మన షోలో ఆయన గురించి, అంటే ఆయన పర్సనల్ లైఫ్ కావచ్చు, ఆయన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా ఎలా ఎదిగారు, ఆయన స్టడీ ఏంటి, ఆయన హాబీస్ ఏంటి, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన లైఫ్లో సక్సెస్ కావడానికి కారణం ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ తెలుసుకునే ముందు మనం ఆయన గురించి ఒక చిన్న ఏవీలో చూద్దాం. ఓకే వ్యూవర్స్, స్టే ట్యూన్. ఏవి ప్లీజ్. అనిల్ గ్రంథి నాయకుడంటే ఒక వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ. అతడే పాలకుడు, అతడే మంత్రి, అతడే కోశాగారం, అతడే బలగం. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు చాలా అరుదు. ఆ అరుదైన వ్యక్తుల్లో అద్భుత నాయకత్వ లక్షణాలు ఉన్న అనిల్ గ్రంథి ఒకరు. శ్రీకాకుళంలోని మారుమూల గ్రామం రాజాంలో పుట్టి సియాటిల్లో ప్రసిద్ధ AG ఫిన్టాక్స్ ని నడిపించడం ఆయన నాయకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఎక్కడ పనిచేసినా నిబద్ధత, వృద్ధి పట్ల అంకిత భావం అతన్ని అన్ని చోట్ల అగ్రస్థానంలో నిలిపాయి. సన్ ఎడిసన్, అమెజాన్, స్టార్బక్స్ ఇలా ఎక్కడ చేసినా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. ఆ తర్వాత AG ఫిన్టాక్స్ అనే ట్యాక్స్ ప్లానింగ్ అండ్ CFO సర్వీసెస్ వ్యాపారాన్ని ప్రారంభించి ఆ రంగంలో అగ్రగామిగా ఎదిగారు. ట్యాక్స్ ప్లానింగ్ అండ్ CFO సర్వీసెస్ పై వ్యాపార యజమానులకు తను అందించిన వినూత్న సేవలను గుర్తించి CEO పబ్లికేషన్ USAలో 2022లో టాప్ 20 CEOలుగా గుర్తించింది. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు మరియు తెలుగువాడు మన AG. ఫోర్బ్స్ ఫైనాన్స్ కౌన్సిల్ మెంబర్గా కూడా టాక్సెస్, అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ విషయాలపై తన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. USAలోని తెలుగు సర్కిళ్లలో ప్రముఖ వ్యక్తిగా USAలోని తానా, ATA, NATS, TTA మరియు NRIVAతో పాటు అనేక జాతీయ స్థాయి తెలుగు సంఘాలతో అనుబంధం కలిగి ఉండటం ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. వివిధ ఫైనాన్స్, పన్ను సంబంధిత అంశాలపై ఏడాది పొడవునా USA అంతటా వెబినార్లు, సమావేశాలు, సెమినార్లలో ప్రసంగిస్తూ పనే తన పదంగా ముందుకు సాగుతున్నారు అనిల్ గ్రంథి. డూ ద బెస్ట్ యూ క్యాన్, బీ ద బెస్ట్ యూ క్యాన్ అనే దానిని బలంగా నమ్ముతూ
దాన్నే పాటిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న మన అనిల్ గ్రంథి గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఏవి చూసారో ఆయన గురించి నేను కొంచెం చిన్న ఇంట్రడక్షన్ చెప్పాను. సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు కదా. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టు మన అనిల్ గ్రంథి గారు. సో వెల్కమ్ అనిల్ గ్రంథి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్. నాకు చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఏబుల్ టు మేక్ దిస్ హ్యాపన్. నేను చాలా కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉండి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు యుఎస్ఏ సూన్. సో బట్ వీఆర్ ఏబుల్ టు క్యాచ్. So yes. Nice. I'm happy to be here, and yes. Thanks for starting this show with me. Yeah. And all the best for you also. I hope you are my lucky hand అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం లైవ్లో స్టార్ట్ చేసామో అది ఫస్ట్ మీతోటి స్టార్ట్ అయింది. బట్ ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో మనకు చేద్దాం అనుకున్నప్పుడు HMT వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ఫస్ట్ మీరు అడగగానే మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గ్రంథి గారు, అసలు రాజాం అనే చిన్న గ్రామంలో తెలుగు మీడియం చదివి ఇప్పుడు యుఎస్ఏలో టాప్ 20 CEOస్లో ఒకరిగా ఉండడం మేమైతే అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎంతో కష్టపడితే కానీ అంత దూరం రారు మీరు. సో దానికి ఆ క్రమంలో మీరు ఎలాంటి ఈరోజు మా వ్యూవర్స్ అందరికి కూడా మీ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సో ఆ ఎదిగిన క్రమం గురించి కావచ్చు, మీరు పడ్డ కష్టాలు ఏంటి, మీకు ఎదుర్కొన్న హడిల్స్ ఏంటి, మీరు ఎలా ఈ స్థాయికి వచ్చారు, ఏమేమి చేశారు, అలాంటివన్నీ కూడా మా వ్యూవర్స్కి ఈరోజు మేము తెలుసుకోవాలండి. రాజాంలోనే నేను పుట్టి అక్కడే పెరిగి అక్కడే మొత్తం చదువుకున్నాను నా ఎడ్యుకేషన్. సో నా డిగ్రీ కూడా అక్కడే కంప్లీట్ చేశాను. 10th ఇంటర్ డిగ్రీ అంతా అక్కడ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత అంతా తెలుగు మీడియంలో చేశాము. దాని తర్వాత నాకు అక్కడ గ్రాడ్యుయేషన్లోనే ఐ వాజ్ ద సిల్వర్ మెడలిస్ట్. సో అక్కడ నాకు ఒక పుష్ వచ్చింది. సో అక్కడ పుష్ వచ్చిన తర్వాత అంటే ఐ కెన్ డూ మోర్ థింగ్స్ అని. సో దెన్ ఐ గాట్ ఇన్ టు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. సో CA కోర్స్ చేసి దాని తర్వాత CAలో కూడా నేను ఐ ఫినిష్ మై CA ఇన్ 2008. అయిన తర్వాత అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో CA వాళ్ళు కండక్ట్ చేసే క్యాంపస్ ఇంటర్వ్యూస్లోని ఐ గాట్ సెలెక్టెడ్ దేర్. సో అక్కడ అయిన తర్వాత ఐ వాజ్ ద హైయెస్ట్ పెయిడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఎట్ దట్ టైమ్. అంటే వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఇంతవరకు ఎప్పుడు ఆ సాలరీ రాలేదు ఎవరికి. I was happy my success continued there. So then I was working as a finance controller for few organizations. So then based on the performance I got an opportunity to move to US. So నేను ఒక ఇక్కడ ఇండియాలోని ఫస్ట్ PricewaterhouseCoopers తో వర్క్ చేశాను. దాని తర్వాత కపుల్ ఆఫ్ శివా గ్రూప్, దాని తర్వాత సన్ ఎడిసన్ అని సోలార్ ఎనర్జీ కంపెనీలో నేను ఫినాన్స్ కంట్రోలర్గా చేసేవాడిని. ఐ వాజ్ ద ఫినాన్స్ కంట్రోలర్ ఫర్ ఇండియన్ ఆపరేషన్స్. సో అక్కడ నుంచి నాకు US మూవ్ అవ్వడానికి ఆపర్చునిటీ వచ్చింది. US మూవ్ అయిన తర్వాత అక్కడ నేను హెడ్ ఆఫీస్లోని ట్రెజరీ ఆపరేషన్స్, సెంట్రల్ కార్పొరేట్ అకౌంటింగ్ చూసుకునేవాడిని. సో దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఐ గాట్ జాబ్ ఇన్ టు అమెజాన్ కార్పొరేట్ ఆఫీస్. సో అమెజాన్ కార్పొరేట్ ఆఫీస్లో ఫినాన్స్ డివిజన్లో వర్క్ చేస్తుండేవాడిని. సో దాని తర్వాత వన్స్ ఐ కంప్లీటెడ్ couple of years, then I decided, come on, let's start something on my own అని చెప్పి yes, I started my AZ Fintax, my own company AZ Anil Grandhi Fintax Finance and Tax Services. So in the last couple of years we have been offering financial tax and accounting services to few thousands of clients, business owners and also individuals మేము ఆఫర్ చేస్తూ వచ్చాము. And we are specialized on tax planning and CFO services. So yep, that's where we are now. Thank you. సో ఎప్పుడు వెళ్ళారండి యూఎస్ఏకి మీరు? నేను 2014లో వెళ్ళాను. 2014లో. సో 2014లో నుంచి ఆల్మోస్ట్ 8 years కంప్లీట్ చేస్తున్నారు యూఎస్ఏలో. అవునండి. కానీ ఇంత తక్కువ టైంలో అంత గొప్ప స్థాయికి ఎలా జరిగింది ఇది? సో ఇట్స్ ఏ హార్డ్ టైమ్స్ మేక్ ఎ పర్సన్ మచ్ బెటర్ అని. అంటే నేను చాలా కష్టాలు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నేను గ్రో అయ్యాను. సో దెన్ దాంట్లో నేను ఏదైనా జీవితంలో సాధించాలి అని ఒక బర్నింగ్ డిజైర్ బిల్ట్ ఇన్ అయ్యింది నాకు. సో ఐ ఆల్వేస్ సే దట్ సక్సెస్ ఈజ్ ఏ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. సో అక్కడ నాకు కంటిన్యూస్గా నాకు ఎన్ని సక్సెస్ వస్తున్నా సరే, అలాగే అంటే పెద్ద పెద్ద కంపెనీస్లోకి వచ్చాను. నాకు యాక్చువల్గా యూఎస్లోని I got an opportunity to grow very fast in a very short span. Okay. So I got my green card in 1 year after I moved to US. Wow. Which is a very rare, very few people got this opportunity. ఎంతో మంది 10-20 సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తారు గ్రీన్ కార్డ్ కోసము. బట్ ఐ గాట్ మై గ్రీన్ కార్డ్ ఇన్ లెస్ దాన్ 1 year. సో దాని తర్వాత అమెజాన్లో వర్క్ చేస్తున్నప్పుడు అమెజాన్
తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి ఉంటే దానికి నేను హెడ్ చేస్తుండేవాడిని. అక్కడ బాగా నెట్వర్క్ బాగా బిల్డ్ అయింది. Okay. సో దాని తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు బి అన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో త్రూఅవుట్ మై కెరీర్ ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అండ్ వితౌట్ హార్డ్ వర్క్ సక్సెస్ వోంట్ కమ్. సో నేను కష్టాన్ని బాగా నమ్ముకుంటాను. కష్టే ఫలే సుఖే. సో నేను బాగా హార్డ్ వర్కింగ్ చేస్తాను నేను. సో దట్స్ వాట్ మై మేజర్ సక్సెస్ సీక్రెట్. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ అదర్ పారామీటర్స్ ఆర్ దేర్. మీ ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, అండ్ తర్వాత మీ ఎంటర్‌ప్రెన్యూర్గా మీ బిజినెస్ లైఫ్లో కావచ్చు, వాట్ ఈజ్ యువర్ ఆహా మూమెంట్? ఈవెన్ వన్ ఆఫ్ మై ప్రౌడెస్ట్ మూమెంట్, జిఎంఆర్ గారు నాకు ఫెలిసిటేట్ చేశారు. జిఎంఆర్ గారు ఐఎమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, ఫ్రమ్ ద సేమ్ హోమ్ టౌన్. వి బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ హోమ్ టౌన్ రాజాం. నాకు చిన్నప్పటి నుంచి హీఈస్ మై ఇన్స్పిరేషన్, హీఈస్ మై రోల్ మోడల్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో అతను రీసెంట్గా యూఎస్ వచ్చి నాకు ఫెలిసిటేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. And that is, I should say, that was my biggest award which I got in my lifetime. So మన రోల్ మోడల్ మనకు వచ్చి ఫెలిసిటేట్ చేస్తే ఆనందం ఇంకా చెప్పలేంది. దట్ ఈస్ బేసిక్గా మన ఫ్యామిలీ బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్ అంటే కిరాణా షాప్ కానీ ఏవి కానీ ఇలాంటివి ఉంటాయండి. సో అలా కాకుండా ఒక షాప్లో కానీ ఏదైనా జనరల్ స్టోర్ పెట్టుకోవచ్చు, ఏదైనా క్లాత్ స్టోర్ పెట్టేసుకోవచ్చు, విలేజ్లో ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా వెళ్ళాలి అనే ఆలోచన ఎలా మీకు కలిగింది? దానికి ఆ ప్రేరణ ఎవరు, మీకు ఎలా జరిగింది అది? దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మా పేరెంట్స్ కూడా నేను చిన్నప్పటి నుంచి నేను 4th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నేను బిజినెస్లోకి ఎంటర్ అయ్యానండి. అంటే మా ఫాదర్కి చాలా బిజినెస్లు ఉండేవి. నేను 4th క్లాస్ స్కూల్ అయిపోయిన వెంటనే ఎవ్రీడే నేను షాప్కి వెళ్ళి కూర్చుండేవాడిని, మా డాడీకి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. సో అలాగే నాలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్, బిజినెస్ ఓనర్ హ్యాబిట్స్ బాగా బిల్డింగ్ అయ్యాయి నాకు. అలాగే నేను సర్వైవ్ అవుతున్నాను. బట్ నేను యాక్చువల్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేటప్పటికి బిజినెస్లోకి వెళ్ళాలా, ఎంప్లాయ్మెంట్లోకి రావాలా అని నేను చాలా ఆలోచించి మొత్తానికి ఫైనల్గా నా ఎండెడ్ అప్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్గా. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అంతా బిల్డ్ అయిన తర్వాత నవ్ ఐ వాంట్ టు బి ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ బికాస్ మనకి గాడ్ బ్లెస్సింగ్ వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ గాట్. ఐ రియల్లీ వాంట్ టు సర్వ్ ద బిజినెస్ ఓనర్స్. నాకు మొత్తం మా ఫ్యామిలీ అందరూ బిజినెస్ ఓనర్స్. సో నేను చాలా బిజినెస్ ఓనర్స్ పడ్డ కష్టాలు, వాళ్ళ కష్టాలు సుఖాలు నాకు బాగా తెలుసు. సో అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ ఓనర్లకి ఏదైనా చెయ్యాలి అనే ఒక ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంటూ ఉండేది. And now after building a lot of experience in financial services, even personally, even in my family also, my father's business got into financial problems because maybe whatever the reasons. సో అందుకే అక్కడ నేను ఆ ఫినాన్స్ అనే సబ్జెక్ట్ ని బిల్డ్ చేసుకొని, నేను పిక్ చేసుకొని అందులో ఐ బికేమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ దాట్. సో వాట్ ఈస్ ఏజీ ఫిన్టాక్స్? అసలు ఏజీ ఫిన్టాక్స్ ఏం చేస్తుంది? టాక్సెస్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ అండి. జస్ట్ లైక్ హియర్ ఒక మన ఇండియాలో ఉన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ సర్వీసెస్ ఎలా ఉంటుందో అలాగే వి ఆఫర్ సిపిఏ సర్వీసెస్ దేర్. అండ్ బీయింగ్ ఐఎమ్ ఎ ఫోర్బ్స్ ఫైనాన్స్ కౌన్సిల్ మెంబర్, ఐ హావ్ లాట్ ఆఫ్ క్రియేటిబిలిటీ దేర్. అండ్ వీ ఆఫర్ ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ ప్లానింగ్ సర్వీసెస్. యూఎస్లో చాలా మంది ట్యాక్స్ అడ్వైజర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఓన్లీ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ మాత్రమే చేస్తారు. బట్ ఐ గో ఎ స్టెప్ బియాండ్. అండ్ బిజినెస్ ఓనర్స్ ఎంతో కష్టపడి సంపాదించిన డాలర్లోని 30-40-50% ట్యాక్సెస్ పే చేస్తుంటారు. బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ లీగల్ వేస్ హౌ దే కెన్ సేవ్ ట్యాక్సెస్. సో అక్కడ నేను దట్స్ వేర్ ఐ బ్రింగ్ ఇన్ ద వాల్యూ. సో ఫైనల్ గా నేను ఎప్పుడు బిజినెస్ ఎంత చేసామని కాదు, ఎంత వచ్చిందని కాదు, ఫైనల్ గా మనకి ఎంత మిగిలింది అన్నది పాయింట్. సో చాలా మంది ట్యాక్సెస్ గురించి పెద్దగా ఫోకస్ చేయరు. ఈ రెండులోని ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు, ఇంత ట్యాక్స్ కట్టాలని చెప్పి కట్టేస్తారండి. కానీ దెర్ ఆర్ మెనీ అదర్ వేస్. అమెరికా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. చాలా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి, బిజినెస్ ఓనర్స్ కి ఐఆర్ఎస్ సపోర్ట్స్ దెమ్ ఎ లాట్. సో వాళ్ళ మొత్తం ట్యాక్స్ యాక్ట్ నేను రివ్యూ చేస్తూ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ నేను పిక్ చేస్తూ ఆల్ మిలియనియర్స్ బిలియనియర్స్ యాక్చువల్గా అసలు ఎలాంటి స్ట్రాటజీస్ వాడతారు, ఐ కీప్ లెర్నింగ్ ఆల్ ద టైమ్. నేర్చుకొని నాకున్న నాలెడ్జ్, నేను ఐ వర్క్డ్ ఇన్ అమెజాన్, ఐ వర్క్డ్ ఇన్ స్టార్బక్స్, ఐ వర్క్డ్ ఇన్ ప్రైస్ వాటర్ కూపర్స్. సో ఇక్కడ పెద్ద క్లయింట్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు, అలా పెద్ద కంపెనీస్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఐ బిల్డ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. I am trying to bring that Fortune 500 companies knowledge ni small business owners ki తీసుకొని వచ్చి I want to serve them so that they can save a lot of money and that can be used for their maybe for the retirement or maybe for the kids education. సో ఇదే కాకుండా ట్యాక్స్ ప్లానింగ్ కాకుండా CFO సర్వీసెస్ అండి. చాలా మంది బిజినెస్లు రన్ చేస్తారు కానీ they don't check how the businesses are running at the numbers level. Numbers plays a key role. Every month you need to measure your results.
then only you can improve your processes or improve your performances. So మేమేం చేస్తామంటే being a CFO for a lot of multi-millions of dollars of companies, even we have clients hundreds of millions of dollars ఉన్న companies కూడా I am working as a CFO. So I have been guiding them, okay, what they should do, what they should not do, and after reviewing month on month performance అండి. So these are our core services, and of course we file tax returns also but all our clients are in US based, so we serve only US residents only. So that's what we are doing. సో అలాంటి సర్వీస్ ఇక్కడ కూడా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక, పాసిబిలిటీస్ ఉంటే కనుక ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? So definitely we have plans అండి, but at this point we are only offering services in US. అంటే మాకు బ్యాక్ ఆఫీసెస్ ఉన్నాయి కానీ ఇక్కడ హైదరాబాద్లో మాకు ఆల్రెడీ హ్యావ్ బ్యాక్ ఆఫీస్ ఉంది. వీఆర్ ప్లాన్ టు ఎక్స్పాండ్ టు విశాఖపట్నం ఇన్ దట్ జోన్ ఆల్సో టు హ్యావ్ a couple of more back offices. బట్ మా క్లయింట్స్ మాత్రం US రెసిడెంట్స్ అండి, ఇక్కడ ఆఫీసెస్ ఉన్నా. బట్ ఇండియాకి అయితే ప్రస్తుతానికి కాదు, వీ వాంట్ టు బి రియల్లీ స్ట్రాంగ్ ఇన్ US ఫస్ట్, దెన్ వీ హ్యావ్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ టు ఆస్ట్రేలియా, యూరప్, అండ్ స్లోలీ వీ వాంట్ టు గెట్ ఇన్ టు ఇండియా ఆల్సో. అండ్ వెరీ సూన్ ఇండియాలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మన వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పించే అవకాశం ఉందా? సో నేను చెప్పినట్లు ఇప్పుడు అవకాశం అంటే డెఫినెట్లీ ఆల్రెడీ మాకు ఆఫీసెస్ ఉన్నాయి, వీ ఆల్రెడీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు మాకు. సో డెఫినెట్లీ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ ద financial side, definitely they can reach out to us. So there may be some opportunities as an employment perspective. Yes. And even the clients US lo unna sare, we are offering, I mean we are giving more employment opportunities in India actually, as we have the back offices here. So definitely people can reach out to me, and definitely I'm happy to extend our support. ఎస్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మన వ్యూవర్స్ మెంబర్స్ కావచ్చు, అండ్ తర్వాత ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైనా కావచ్చు, ఆపర్చునిటీ చాలా ఉన్నాయి అంటున్నారు. ఎప్పుడైతే మన ఇండియాలో సార్ స్టార్ట్ చేస్తారు అప్పుడు మనకు ఆపర్చునిటీస్ అని చెప్తాము. సో మాకు ఆల్రెడీ ఉన్నాయండి ఆపరేషన్స్, బ్యాక్ ఆఫీసెస్ ఉన్నాయి. సూపర్. సో ఆల్రెడీ హైదరాబాద్ లో నాకు ఆఫీస్ ఉంది. సో హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది, వీఆర్ ఆల్సో ఎక్స్పాండింగ్ టు విశాఖపట్నం ఆల్సో ఉన్నాం. సో అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లయింట్స్ యూఎస్ లో ఉంటారు కానీ బట్ యాక్చువల్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఇండియా బ్యాక్ ఆఫీసెస్ తోటి. సో వీ ఆల్రెడీ హ్యావ్. ఎలాంటి ఎంప్లాయ్మెంట్ మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ మీకు ఉన్నాయి ఇండియాలో ఇక్కడ? సో మాకు యాక్చువల్లీ వీ హ్యావ్ ఓపెనింగ్స్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ అవర్ కంపెనీ బికాస్ వీఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. And right now we are going expansion mode. We are going to start a lot of offices in US. So US లో మేము కొత్త ఆఫీసెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇండియాలో బ్యాకప్ బాగా రన్ ప్రాసెస్లు ఇంప్రూవ్మెంట్ చేయాలి మేము, అంటే ఇంకా ఆఫీసెస్ బాగా బిల్డ్ చేయాలి, టీమ్ని బాగా ట్రైన్ చేయాలి. సో ఇంకా అంటే వీ నీడ్ టు బి మచ్ స్ట్రాంగర్ ఇన్ ఇండియా. So we have openings in every department. We have openings in, if you are in a tax interest, we have openings in the tax side, accounting side, CFO services side, and also we have openings in HR, marketing, sales. So we have openings in every department, and we are also looking for a CEO for Indian operations. Wow. So we have openings in from small admin assistant, or not small, admin assistant to a CEO position. We have openings in every department because we are targeting to be 100 employees size in India in the next 6 to 9 months is what our target. అనిల్ గాంధీ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఏజీ ఫిన్టాక్స్ అనే సర్వీసెస్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది మన ఇండియాలో కాకుండా యుఎస్లో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ అంటే వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఎంప్లాయీ నా ప్రీవియస్ కంపెనీలో సన్నెడ్స్లోనే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు మూవ్ టు యూఎస్. దేర్ ఐ సెటిల్ డౌన్ దేర్. సో అక్కడ యూఎస్లోకి సెటిల్ అయిన తర్వాత వాట్ ఐ థాట్ ఈస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు గ్రో మచ్ ఫాస్టర్ ఇన్ అమెరికా. ఎందుకంటే అక్కడ ఫినాన్స్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారండి, ఫినాన్స్ పీపుల్, బికాజ్ చాలా తక్కువ మందికి వీసాస్ వస్తాయి కాబట్టి, అంటే ఇక్కడ మన ఇండియన్ కమ్యూనిటీలోనే. So if you go for out of Indian community, there is a lot of competition also there, and CPS, there are so many CPS are there with whom we need to compete. So opportunity, but fast grow opportunity akkada unnai kabatti once you grow there, then we can expand our services into India and చెప్పి ఇండియాలోని there is a lot of tough competition, and by fortunately or whatever by accidentally I settled down in America. So just I started the services there. సో మీ గురించి చెప్పండి సార్, సంతా నా గురించి చెప్పండి. జస్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ యూ ఆల్సో. ఐ నో యు ఆర్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్ అండ్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ అట్ యువర్ బిజినెస్. అండ్ నేను మీ యూట్యూబ్స్, మీ ఫేస్బుక్ లైవ్స్ ఒకటి నేను ఫాలో అవుతున్నాను. యు ఆర్ రియల్లీ డూయింగ్ గ్రేట్. నా విలేజ్ వచ్చేసి చేరియాల్ అనమాట, సిద్దిపేట దగ్గర వచ్చేసి. సో తెలంగాణ స్టేట్ ప్రజెంట్ ఇప్పుడు. అంటే మనకి మళ్ళీ మన ప్రోగ్రాంలోకి వెళ్తే కనుక నా గురించి ఎట్లా నేను చెప్తాను. వ్యూవర్స్ అందరూ రెగ్యులర్గా మన ప్రోగ్రామ్ తెలుసుకుంటూ ఉంటారు.
సో ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి మన వ్యూవర్స్ గురించి. ముందు మీకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం ప్లాన్ చేశాం. మీ లైఫ్లో ఉన్న ఒక వ్యక్తి, మీకు ఇంపార్టెంట్ వ్యక్తి ఒక చిన్న ఏవి ఇచ్చారు మా గురించి, మీ గురించి కొన్ని చెప్పారు విషయాలు. సో అవి చూద్దామా? తప్పకుండా అండి. ఏవి ప్లీజ్. హాయ్ అని, హాయ్ ఎవ్రీవన్. నా పేరు లావణి మిడిశెట్టి, అనిల్ సిస్టర్ని. మా అనిల్ కోసం అంటే చిన్నప్పటి నుంచి ఏదనుకున్నా ఏమనుకున్నా సాధించే తత్వం. ఎప్పుడు ద నెంబర్ 1 అండ్ ద బెస్ట్ అవ్వాలని కోరుకుంటాడు. మొన్న చేసిన పనైనా చదివిందైనా ఏదైనా ఇష్టంగా చేస్తాడు, ఇష్టంగా సాధిస్తాడు, నచ్చింది అనుకున్నట్టు సాధిస్తాడు. అండ్ అనిల్కున్నది గుడ్ పాయింట్ ఏంటంటే వాడు చేసిందే కాకుండా నన్ను ఎంకరేజ్మెంట్ ఇచ్చి అందరూ సాధించేటట్టు ఎంకరేజ్ చేస్తాడు. అండ్ ఎంత స్థాయిలోకి వెళ్ళినా ఏ స్థాయిలోకి వెళ్ళినా పేరెంట్స్ని, ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, సొసైటీకి అందరికీ ఆ వాల్యూ ఇవ్వడం వల్ల వాడుకున్న స్పెషల్ అది అట్రాక్షన్ అవుతుంది. అది మీరు ఇది కాకుండా ఇంకా ఎన్నో సాధించాలని, ఎన్నో విజయాలు చేయగలరని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. వావండి, దిస్ ఇస్ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. అసలు మా అక్క దగ్గర మీరు ఎప్పుడు వెళ్ళారండి? అసలు తను విజయనగరంలో ఉంటుంది. అసలు హౌ దిస్ హ్యాపెండ్? అసలు కాంటాక్ట్ ఎలా దొరికింది మీకు? మనసు ఉంటే మార్గం ఉంటుందండి. మీరు అక్కడ యూఎస్ఏ నుండి మాకు స్టూడియోకి మా కోసం వచ్చారు, మేము మీకోసం విజయనగరం వరకు వెళ్ళలేమా? సూపర్ అండి. షీ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ మై లైఫ్. ఈ రోజుకి నేను ఎప్పుడైనా చెప్తాను. సో ఈ రోజు మీరు ఈ రోజు ఏ పొజిషన్ ఉన్నామంటే ప్రతి లైఫ్కి ఒక టర్నింగ్ ఉంటుందండి. ఆ టర్నింగ్ మా అక్క అండి. సో బట్ డెఫినెట్లీ తను చెప్పినట్లు వాట్ ఎవర్ షీ సెడ్ అంతా తన అభిమానం ప్రేమతో చెప్పింది. బట్ షీ ప్లేడ్ ఎ కీ రోల్ అండి. డెఫినెట్లీ సో హ్యాపీ. సర్ప్రైజ్ చూసాం అండ్ ఏవీస్ కూడా చూసాం. మీ లైఫ్ లో జరిగిన ఫన్నీయెస్ట్ థింగ్స్ గురించి కూడా చెప్తా అన్నారు, బట్ అది స్కిప్ చేశారు. చూడండి, స్కూల్ టైంలో ఉన్నప్పుడే ఎగ్గొట్టి సినిమాకి వెళ్తుండేవాడిని నేను. సో నేను ఐ థింక్ ఫస్ట్ టైం ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్లో ఉన్నప్పుడే నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళకుండానే సినిమాకి వెళ్ళాను నేను. సో మూవీ లవర్. సో కమింగ్ టు మన ప్రోగ్రామ్కి వస్తే కనుక మీ బిగ్గెస్ట్ లైఫ్లో ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? అంటే మీరు ఏమనుకుని ఇప్పుడు పోలీస్ అనుకున్నారు, ఇది అనుకున్నారు, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా టర్న్ అయ్యారు. సో ఇంకా ఫ్యూచర్ ఇంకా ఏమనుకుంటున్నారు మీరు? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్స్? ఆ వ్యూవర్స్ కూడా చెప్తే బాగుంటుంది. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు హెల్ప్ మై కమ్యూనిటీ మోర్ అండి. సో నేను ఐ హ్యావ్ ఎ విజన్ టు హెల్ప్ 1 lakh ఫ్యామిలీస్ ఇన్ మై లైఫ్ టైమ్ అండి. సో చెయ్యాలి అంటే 1 lakh ఫ్యామిలీస్ చెయ్యాలంటే ఐ నీడ్ టు బిల్డ్ మై బిజినెస్ అకార్డింగ్లీ. బిజినెస్ వస్తే డబ్బులు ఉంటాయి కదండి. మనం ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ హౌ యూ కెన్ సర్వ్ ద కమ్యూనిటీ. బట్ గాడ్ బ్లెస్సింగ్ ఐ హ్యావ్ దట్ ఆపర్చునిటీ అండ్ గాడ్ సపోర్ట్ అండ్ my health to build a big business. So I really want to expand into a lot of other services. Not only taxes and CFO services kakundani, we are also planning to get into many other financial services in US and also to other countries. And yeah, but definitely I want to build big business, then I want to give back to the community. So both are interconnected for me. ఫైనల్గా ఏంటంటే సార్, ఇప్పుడున్న ప్రజెంట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు అండ్ అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్లీ అండి, మీరు ఏ పని చేసినా ఒక ప్యాషన్తో చేయండి. ఏదో 9 to 5 జాబ్ చేయాలని కాదు, ఒక ప్యాషన్ కానీ చేస్తే అండ్ ట్రై టు డెలివర్ ది బెస్ట్ ఇన్ ద సర్వీస్ వాట్ ఎవర్ యూ డూ. You may be serving you may be an IT business owner, or you may be a doctor, or you may be a physician, or you may be doing some other business, small business, or even individual, or you may be an employee. Whatever you do with a passion, do with a lot of love, and love, definitely success will be with you. And one more thing, try to have a mentor. ఒక మెంటర్ ఉంటే మీకు ఎప్పుడైనా సరే, దెర్ ఆర్ సో మెనీ మెంటర్, సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ దేర్ హూ కెన్ మెంటర్, హూ మే బీ మెంటర్ యూ, హూ కెన్ మెంటర్ యూ. సో ట్రై టు ఫైండ్ ఎ గుడ్ మెంటర్. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంటుందండి. దే విల్ హెల్ప్ యూ టు గైడ్ యూ. మీరు ఏదైనా తప్పు చేస్తుంటే కొంత గైడ్ చేస్తుంటారు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్. సో దట్ మే హెల్ప్ యూ అలాట్. వ్యూవర్స్ చూస్తున్నారా, చాలా గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మీరందరూ గ్రాప్ చేసుకోవాలనుకుంటే, అవకాశాన్ని వినియోగించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. సో నంబర్ ఈస్ 720-70
7956. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో ఇలా మాట్లాడుతూ వెళ్తే నాకు తెలిసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏంటండి, ఒక డే మొత్తం ఇలాగే వెళ్ళిపోయేలా ఉంది. చాలా బాగా మీరు ఆన్సర్స్ ఇవ్వడం కానీ చాలా బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫైనల్గా చెప్పాలంటే అంత దూరం నుంచి వచ్చి మీ బిజీ స్కెడ్యూల్లో మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, మన ఈరోజు ఆసమ్ హవర్ విత్ అనిల్లో మన గెస్ట్గా వచ్చినటువంటి అనిల్ గ్రంథి గారు ఆయన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఆయన లైఫ్ గోల్స్, ఆయన ఫ్యూచర్ అంబిషన్స్ అండ్ లైఫ్లో ఆయన ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా వచ్చారు, ఆయన చదువు ఏంటి, ఆయన స్టడీ ఏంటి, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకున్నారు. సో ఇలాంటి సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని పరిచయం చేసే కార్యక్రమం మన ఆసమ్ హవర్ విత్ అనిల్. సో స్టే ట్యూన్. ఇంకా ముందు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మంచి సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ యువర్స్ అనిల్ పడకంటి.